నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రాజన్న సన్నిధికి సమ్మక్క భక్తుల తాకిడి శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం కామారెడ్డి జిల్లాలో అవగాహన కార్యక్రమం చెత్త వల్ల ఉపయోగాలను తెలిపిన చైర్మన్ హైదరాబాద్ లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తుందన్న ఎమ్మెల్యే స్వతంత్ర సమర యోధుల విగ్రహ ఆవిష్కరణ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోందని వ్యాఖ్య దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీనిలో ఆలయ ప్రాంగణం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో తడి పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పురపాలక కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తడి పొడి చెత్తను ఎలా వేరు చేయాలో చూపించారు. మున్సిపాలిటీ చైర్మన్ జంగం గంగాధర్ సూచన చేస్తూ చెత్తను వేరు చేస్తూ మున్సిపాలిటీ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. చెత్తను మొక్కలకు ఉపయోగపడే ఎరువుగా మార్చవచ్చని వారు తెలిపారు. మేము అన్ని వేసేస్తాం చూడండి. అన్నీ వేసిన తర్వాత కానీ మట్టి కానీ దీన్ని నిండా నింపేయాలి. 1 ఇంచు కొన్ని నీళ్ళు జీలకరియాలి. నీళ్ళు జీలకరిస్తుంటే దాంట్లో కులిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా మనం ఇంట్లో ఉండే కూరగాయలు పండించుకోవచ్చు ఎరువుతో. నిజామాబాద్లో అది 20 రూపాయలు కేజీ. మీరు తయారు చేసిస్తే మీరు బయట పడేస్తే కూరగాయలతో ఎరువు తయారు చేస్తే మేమే కొనుక్కెళ్తాం. మున్సిపాలిటీ వాళ్ళు కొనుక్కెళ్తాం. మనం అన్ని వార్డులో కూడా ఏం లేదు, మీరు అన్ని చెత్తని ఇట్లా కాంపోస్ట్ చేసినా సరే, లేకపోయినట్టయితే నాకు అటువంటి ఓపిక లేదు అనుకున్న వాళ్ళు పొడి చెత్తని అలాగు తడి చెత్తని అలాగు ఇట్లా 2 డబ్బాలలో వేసి ఉంచితే మా మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది.
దానికి అందించేస్తే వాళ్ళు తీసుకుపోయి మేము అక్కడ తయారు చేస్తున్నాం ఎరువుని ఇటువంటిది అక్కడ ఇచ్చినా సరే మీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మేము మీకు ఆ ఎరువుగా మారిన తర్వాత ఈ చెట్లకు కానీ ఏమైనా పోసుకుంటా అంటే కూడా మేము సప్లై చేస్తాం. ఈ పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ప్లాస్టిక్ కాగితాలు మన భూమిలో ఒక 500 సంవత్సరాలైనా కరగాయి. ప్లాస్టిక్ ని సాధ్యమైనంత మట్టుకు మీరు వాడకుంటేనే మంచిది. కాబట్టి మనం బయటకు వెళ్ళినప్పుడు బయట వెళ్ళే మనం ఒక కూరగాయల సంచి తీసుకుపోతే మంచిది. ఇంకా మీరు సహకరిస్తే బాన్స్వాడని చాలా స్వచ్ఛంగా మనం ఎక్కడ పోయినా ఇంత కాగితం ముక్క కనబడద్దు అనే ఆలోచనతో మేమున్నాం. దాని మీ సహకారంతోనే అది చేయగలుగుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు 13th వార్డు నుంచి ఏదైతే స్వచ్ఛ బాన్స్వాడగా చూద్దామని అనుకుంటున్నా టీచర్స్ కానీ దానికి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తారని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా భాస్కర్ అన్న సహకారంతో వాళ్ళందరి సహకారంతో స్వచ్ఛ బాన్స్వాడగా స్వచ్ఛ పట్టణంగా గల్లీగా చేర్చుకుంటారని కోరుతున్నాను. ఇక జూబ్లీ హిల్స్ ఎర్రగడ్డ డివిజన్లోని జనప్రియ గ్రౌండ్స్లో 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కానుకలు కూడా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు సంజీవ, మాజీ కార్పొరేటర్ షరీఫ్, సీనియర్ నాయకులు మల్లేష్, సర్దార్, రాము పాల్గొన్నారు. जो भी यहाँ पर जिस किसी के लिए भी यहाँ पर चेक्स आए हैं उनसे गुजारिश है आप अपने अकाउंट में डाल लीजिए चेक जाकर, और किसी को भी 1 रुपया देने की जरूरत नहीं है. किसी को भी अगर कोई लेता है तो हमारे इल्म में लाइए, एमएलए साहब के इल्म में ला सकते हैं आप लोग. में एर्रगड्डा डिवीज़न में आज शादी मुबारक कल्याण लक्ष्मी चेक्स डिस्ट्रीब्यूशन प्रोग्राम में एर्रगड्डा डिवीज़न में आज एर्रगड्डा डिवीज़न कॉर्पोरेटर हमारे शरीफ भाई, मोहम्मद शरीफ भाई और हमारे टीआरएस के लीडर पूरे आए. आज 49 चेक्स के तकरीबन 49 लाख चेक्स अभी पूरों को दिए. हमेशा गरीब लोगों के साथ केसीआर साहब ये बेनिफिशियल स्कीम्स पूरे है. ये स्कीम्स में ऐसा है किसको भी 1 रुपये देने का ज़रूरत नहीं है. वो लोगों को डायरेक्ट बच्चे का शादी होते 1 लाख रुपए देने का गवर्नमेंट से सबको मिल रहा. बेनिफिशियर्स को किधर भी तकलीफ़ नहीं है. एक्चुअली हम लोग घर घर को जाके देते थे इससे पहले. अब ये कोविड है बोल के हम लोग एक जगह बुला के पूरों को ये चेक्स दे रहे. पूरे प्रोग्राम्स रहने दो, डेवलपमेंट प्रोग्राम्स रहने दो, ये बेनिफिशियर्स के तो घरों घरों को जाके देते थे. अभी ये प्रोग्राम कर अच्छा सक्सेस हुआ. सब खुशी से आज उनके घर में शादी हो. तो इससे पहले शादी बोले तो वो बर्डन इधर तो भी उधार ला के शादी करते थे. आज वो ज़रूरत नहीं पड़ा. 1 लाख रुपए अच्छा शादी कर लेके बहुत खुशी से सीएम. గాంధీజీ అంటే భారతదేశ నిలువెత్తు చిత్రపటమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలో మహాత్మా గాంధీ మందిరం ప్రారంభోత్సవం నిర్వహించారు. మందిర పరిసరాలకు వచ్చేసరికి ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోందని స్పీకర్ తమ్మినేని తెలిపారు. కర్తవ్య బోధన కంటే కర్తవ్యాన్ని ఆచరించేవాడే గాంధీ అని వెల్లడించారు. గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. నాలుగులో అనుకుంటాను ధర్మాన ప్రసాదరావు గారు మినిస్ట్రీగా ఉండేటప్పుడు ఎగని మాటే చెప్పారు, నేషనల్ అవుట్లుక్ డిటీరియేటింగ్ అని. ఆయన ఏం చెప్పారంటే, అమ్మా నీకు నిజమైన దేశభక్తి ఉంది. అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. దేశభక్తి విలువలు అణగారిపోతున్నటువంటి ఈ సందర్భంగా ఈ దేశానికి మహాత్ముడైనటువంటి, ప్రపంచానికే ఒక గొప్ప సందేశాన్ని, దివ్య సందేశాన్ని అందించినటువంటి మహాత్మునికి ఇక్కడ మందిరం కట్టి ఈ జాతి కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహనీయులు ఈనాడు ఈ మహనీయుల విగ్రహాలను కూడా ఇక్కడ ఆవిష్కరించి ఈ స్మృతివనంలో గాంధీ గారి మందిరం ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే గాంధీ సిద్ధాంతాన్ని జనం మధ్యకి తీసుకుని వెళ్ళాలి. అల్టిమేట్గా మనం ఎన్ని దగ్గరికి వెళ్ళా ఏం చేసినా ఆ మహాత్ముడి సిద్ధాంతమే అల్టిమేట్గా మనం చేరుకోవాల్సింది. గాంధీ అంటే జనరల్గా మనం ఏదో విగ్రహం అనుకుంటాం, కాదు. గాంధీ అంటే నిగ్రహం, గాంధీ అంటే సత్యం, గాంధీ అంటే శాంతి, గాంధీ అంటే ధర్మం, గాంధీ అంటే నిజాయితీ, గాంధీ అంటే అహింస. కాబట్టి అలాంటి గాంధీ అంటే మనకి దేవుడు. ఆ దేవుడికే కట్టినటువంటి మందిరమే ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ప్రప్రథమమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి దేవాలయాలు ఎన్నో రావాలి, వచ్చి ఈనాడు అహింసావాదం, శాంతి, ధర్మం, ఈనాడు సింప్లిసిటీ, ట్రాన్స్పరెన్సీ, మరి నిజాయితీ, ఇవన్నీ తొలగించలాడినటువంటి యువతతో ఈ సమాజం నిండిపోవాలి. అప్పుడే కాబట్టి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. 25 విగ్రహాలు చేశారు. ఇంకా ఈ సంఘ సంస్కృతులు ఇవన్నీ కూడా దీని వలన ఒక మంచి వైబ్రేషన్. రేపు ఈ స్మృతివనంలోనికి వాకింగ్ కోసం కానీ వస్తున్నటువంటి కుర్రవాళ్ళ కోసం. ఇక తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ 23 గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగిరి బంధువుల ఇంటి నుండి విజయవాడ లబ్బీపేట వెళ్తున్న తండ్రి కొడుకు ప్రయాణిస్తున్న బైక్ను కారు ఢీకొట్టి దీంతో తండ్రి కాదర్ కృష్ణా నదిలో పడి మరణించారు. కొడుకు ఫిరోజ్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఫిరోజ్ని తాడేపల్లి పోలీసులు హాస్పిటల్కి తరలించారు.
ఇక ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఆందోళనలు మిన్నంటుకున్నాయి. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరుట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కనబడటం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ వీరెవరు కూడా మాకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది, మా యొక్క హిందూపురాన్ని జిల్లాగా ప్రకటింపజేసుకోవాలని మా సమస్యను వారి దగ్గరికి చెప్పడానికి వెళ్తే వాళ్ళిద్దరూ కనపడడం లేదు. దయచేసి వాళ్ళిద్దరిని వెతికి మాకు చూపించవలసిందిగా పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ హిందూపురం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ మాకు అందుబాటులో లేని ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే గారిని అలాగే ఎమ్మెల్సీ గారిని మాకు కనబడట్లేదని చెప్పి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రజల యొక్క ఆకాంక్షని గుర్తించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ యొక్క ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొని హిందూపురం జిల్లా కేంద్ర సాధనలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటుందని, వాళ్ళు ముందుండి ఈ ఉద్యమాన్ని నడపాలి కానీ దూరం ఉండడం భావ్యం కాదని, వాళ్ళు ఎక్కడున్నా హిందూపురం రావాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జిల్లా కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణలో భాగంగా మేము సోమవారం రోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క అప్పీల్ను హిందూపురం జిల్లా కేంద్రంగా కావాలని చెప్పేసి మా యొక్క అప్పీల్ను జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటాము. అలాగే హిందూపురం ప్రజల యొక్క మనోభావాలని గుర్తెరిగే విధంగా అందరికీ పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తూ 1,00,000 మందితో హిందూపురం జిల్లా కేంద్రంగా కావాలని చెప్పి పోస్ట్ కార్డులు ఉద్యమం చేస్తూ 1,00,000 మందితో కలెక్టర్ గారికి హిందూపురం ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేసే విధంగా మేము మా యొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని, తదుపరి అంచెల వారీగా భవిష్యత్తు కార్యాచరణను ఈ పోస్ట్ కార్డు ఉద్యమం తర్వాత ఏది చేయబోయేది మీకు తెలియజేస్తాం. హిందూపూర్ పార్లమెంటు గోరంట్ల మాధవ్ గారు కనపడడం లేదు కదా. మాధవ్ గారు కూడా మీరు ఇక్కడ ఈ 7 అసెంబ్లీల్లో వేసిన ఓట్లతో గెలిచిన ఎంపీ గారు, మీరు హిందూపురం జిల్లా కేంద్రంపై మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కూడా తక్షణం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కూడా హిందూపురం వైపుకు రాకుండా తప్పించుకు తిరగడం యొక్క హిందూపురం ప్రజల మనోభావాలను గాయపరచడమే. తక్షణం హిందూపురం జిల్లా కేంద్రంపై మీ యొక్క వైఖరిని తెలియజేయాలని చెప్పేసి భారతీయ టీడీపీ రాష్ట్రంలో తలపెట్టిన నారీ దీక్షకు వెళ్తున్న మాజీ మేయర్ స్వరూపాను గుంతకల్లు 1వ పట్టణ పోలీసులు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ కరువైందని, చిన్నారుల నుండి వృద్ధుల వరకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మేయర్ అన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడులకు నిరసనగా నారీ దీక్షను అడ్డుకోవడానికి పోలీసులు సహకరించకపోవడము అన్యాయమని ఆమె విమర్శించారు. పోతున్నాము. మా మేడం పోతాన్ని మహిళల గురించి పోరాడుతుంది. హ్యాపీగా అంటే ఇద్దరు పోలీసులని చెప్పుకోకుండా పోలీసు వాళ్ళు ఈ విధంగా మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టి కింది దింపినారంటే అసలుకి చేతులు బట్టి లాగడము, మనుషులు లాగడం ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది. అసలు
నేను అనంతపురం మాజీ మేయర్, నా పేరు స్వరూప. నేను ప్రజెంట్ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలిని. నేను రేపు జరగబోయే స్టేట్ టీడీపీ ఆఫీస్లో మహిళా నారీ దీక్ష జరుగుతున్న సందర్భంగా మేము పోతున్నాము. కానీ మహిళలందరము పోతున్నాము. కానీ ఉదయం నుంచి ఈరోజు నన్ను బయటికి రానివ్వకుండా అడుగడుగునా అడ్డపడుతున్నారు. కానీ నేను రేపు ఉదయం ప్రోగ్రాం ఖచ్చితంగా పోవాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎంతో హింసాకాండకి, ఎంతో అత్యాచారాలకి, మానభంగాలకి గురి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. కానీ అవి ప్రశ్నించడానికి మా మహిళా అధ్యక్షురాలు అనిత గారు రేపు దీక్ష చేస్తున్న సందర్భంగా అవన్నీ మా హక్కులు మేము మాట్లాడుకోవడానికి, మా హక్కులు మేము తెలియజేయడానికి రాబోయే పరిస్థితి. ఇక అనంతపురం జిల్లా గుత్తి, పామిడి మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పీజేఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుమల్ల జీవానందరెడ్డి ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా సంక్షేమం కోసము పేరుమల్ల జీవానందరెడ్డి ఆయన సతీమణి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు అన్నారు. శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతస్య జీవన్ సరేనా మంచుకోండి పెట్టు చూసుకోండి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ అమలాపురంలో విజ్ఞాపన దీక్ష చేపట్టారు. దీక్షా స్థలంలో పీడీఎస్యు నాయకుడు చేసిన వ్యాఖ్యలకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దళిత సంఘాలు చేస్తున్న దీక్షకు మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధ సంఘీభావము తెలిపేందుకు రావడంతో వారికి చేదు అనుభవం ఎదురైంది. దళితుల ఓట్లతో నెగ్గిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని పీడీఎస్యు నాయకుడు తిరుపతిరావు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళము నెలకొల్లింది. దయచేసి అర్థం చేసుకోండి. మీ న్యాయమైన కోరిక న్యాయబద్ధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా తప్ప ఈ విధంగా మాట్లాడితే గుర్తుంచుకో, ఏ ఒక్క వర్గం వల్ల కానీ, ఏ ఒక్క సామాజిక వర్గం కానీ, ఏ ఒక్క కులం వల్ల కానీ కులం పేరుతో ఏది సాధించడం డాక్టర్ బాబాసాహెబ్ పెట్టుకున్నారు. మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు ఈ విధంగా
విధంగా ఇవ్వని మీరు ఆజ్ఞాపిస్తారు, మీరేమి మాకే చెందిన మనిషి కాదు ఆయన. ఆయన ఒక మహానుభావుడు. మనందరం ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం కాదు, ఎంతో ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరు చెప్పేది ఎందుకంటే మనం ఎవరో చెప్తే మనం కాదంటున్నారు అని మనం ఏదో రెవల్యూషన్ గా వేస్తున్నట్టుంది. కానీ శాంతియుతంగా మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి. ఆ క్రమంలో మేమందరం మీతో ఉన్నామని చెప్తున్నాం. మంత్రి గారు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజన్న సన్నిధికి సమ్మక్క భక్తుల తాకిడి, శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. కామారెడ్డి జిల్లాలో అవగాహన కార్యక్రమం, చెత్త వల్ల ఉపయోగాలను తెలిపిన చైర్మన్. హైదరాబాద్ లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తుందన్న ఎమ్మెల్యే. స్వతంత్ర సమర యోధుల విగ్రహ ఆవిష్కరణ, ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోందని వ్యాఖ్య. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.